హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మధ్యాహ్న కాల సమయమందు నేను ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచినటువంటి ఒక మాట అదేంటంటే, ప్రతిరోజు గురి కలిగి దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలండి. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, అక్కడ అపోస్తులైన పౌలు గారు సెలవిస్తున్నారు, క్రీస్తు కొరకు మనము పరిగెత్తేవారుగా ఉండాలంట. హల్లెలూయా. ఈ లోకంలో మనం దేని కొరకు పరిగెడుతున్నామండి. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువుల కొరక, లేక డబ్బు కొరక, లేకపోతే ఎన్నో ఉన్నాయి, మనకు అవసరతలు చాలా ఉన్నాయి. కానీ మనం ఆత్మీయంగా బలపడుతూ క్రీస్తులో కూడా బలంగా ఉండాలండి. ఈ లోకంలో ఉన్నదన్నీ శాశ్వతం కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నిత్య రాజ్యంలో ఎదురు చూస్తూ ఉన్నారండి. సో మనము దేవుని కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి, ఎందుకంటే అదే మన యొక్క గురి అయి ఉన్నది. పౌలు గారు కూడా ఎన్నో శ్రమలు దేవుని కొరకు అనుభవించారు. ఎందుకంటే క్షణం మాత్రమే ఈ లోకంలో మనము అనుభవిస్తున్న ఈ శ్రమలు, ఈ లోకంలో ఉన్నవన్నీ ఒక క్షణంలో మాయమైపోతాయి. కానీ మనం దేవుని దగ్గర సంపాదించుకునేటువంటి ఆ గొప్ప మహిమ మనకి చాలా అవసరమై ఉన్నది. ఎందుకంటే మనం నిత్యంగా ఆయన యొక్క రాజ్యంలో నివసించబోతున్నాం, ఆయనతో కూడా జీవించబోతున్నాం. కాబట్టి మనము యేసయ్య కొరకు పరిగెత్తేవారుగా ఉండాలి. ఈ చివరి దినంలో మనం జీవిస్తున్నాం కనుక ఈ లోకంలో ఈ దేనిని మీరు ఎక్కువగా ప్రేమించకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు గురి కలిగి ఆయన పట్ల ప్రేమతో మనం జీవించినట్లయితే మన జీవితంలో ఈ లోకంలో ఏదైనా మనము సాధించవచ్చండి. దేవుడు మనకు సహాయం చేసినట్లయితే లోకంలో ఉన్నదంతా మనం జయించవచ్చు. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు బైబిల్లో, ఏంటండి? నేను ఈ లోకంలో జయించినాను కనుక మీరు కూడా ఈ లోకాన్ని జయిస్తారని దేవుడు చెప్తున్నాడు. ఎలా జయించగలమండి? యేసయ్య మన చేతిని పట్టుకున్నప్పుడు మనం ఈ లోకంలో సమస్తాన్ని జయించగలం. యేసయ్య మనతో ఉన్నప్పుడు ఈ లోకాన్ని జయించగలం. మన శక్తి చేతనో మన జ్ఞానం చేతనో ఈ లోకాన్ని జయించలేం. ఎందుకంటే శారీరకంగా మనం దేన్ని జయించలేం. ఆత్మీయంగా బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనము సమస్తాన్ని జయించగలం. ఎందుకంటే సాతానుడు దేవునినే ప్రశ్నించినటువంటి ఒక శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. అంటే సాతానుకి ఎక్కడి నుంచి వచ్చినంత శక్తి అంటే దేవునికే వ్యతిరేకంగా జీవించాడండి. దేవుని పట్ల యుద్ధం చేయాలనుకున్నాడు, కానీ సాతానుడు చివరికి దేవుడి దగ్గర ఓడిపోయాడు. కాబట్టి ఈ లోకంలో సాతానుకు కూడా అధికారం ఇవ్వబడింది. చివరి దినాల్లో దేవుడు సాతాను చేతిలో సమస్తాన్ని అప్పగించే రోజు సమీపంలోనే ఉంది. సో మనము భయభక్తులు కలిగి దేవుని యందు మనం జీవించినట్లయితే సమస్త శోధన కాలంలో దేవుడు మనల్ని కాపాడుతారని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కాపాడబడాలంటే ఏం చేయాలండి? దేవుని పట్ల గురి కలిగి జీవించాలి. దేవుడు ప్రతిదినం మనల్ని నడిపిస్తాడు. ఏదో ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆ వాక్యాన్ని మీరు గ్రహించగలగాలి. ఆ వాక్యంలో దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో తన యొక్క ప్రణాళిక ఏంటనేది మనం గ్రహించాలి. యేసయ్య యొక్క ప్రణాళిక మన పట్ల ఏంటనేది మనం గ్రహించాలి. యేసయ్య మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనం గ్రహించాలి. దాని ప్రకారం మనము జీవించేవారుగా ఉండాలి. యేసయ్య మనల్ని తప్పక విడిచిపెట్టకుండా గురి వద్దకి మనము పరిగెత్తు ఉన్నప్పుడు, గురి కలిగి జీవించినప్పుడు ఆయన వద్ద ఉన్నటువంటి బహుమానాన్ని మనము పొందుకోగలుగుతామండి. హల్లెలూయా. పౌలు గారు ఈ లోకంలో సమస్తాన్ని నష్టంగా ఎంచాడండి. పెంట కుప్పతో సమానంగా ఎంచాడు. లోకంలో ఉన్నదంతా వ్యర్థం అని చెప్పారు. సో మనం కూడా మన ముందు ఉన్నటువంటి భక్తుల పట్ల మనము ముందుగా వారు ఎలా జీవించారనేది మనం గ్రహించి వారి వలె మనం కూడా జీవించడానికి ఆశపడున్నాం. దేవుడి కొద్దిపాటి మాటల్ని దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.